అనగనగా ఒక కొండ ప్రాంతంలో ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో చిన్న అనే ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. రోజూ ఈ గొర్రెలను మేతకి తేవడం, తిన్న తర్వాత తిరిగి ఇంటికి తీసుకెళ్ళడం చాలా బోర్ పని. నాతో ఆడుకోవడానికి కానీ, మాట్లాడడానికి కానీ ఇక్కడ ఎవ్వరూ లేరు. నాకు చాలా బోర్ కొడుతుంది. ఏం చేయాలబ్బా? హ్మ్. ఐడియా! ఊళ్ళో వాళ్ళందరినీ సరదాగా ఆట పట్టిస్తే ఎలా ఉంటది? తోడేలు తోడేలు అని అరుస్తా. అందరూ ఏం చేస్తారో చూద్దాం. తోడేలు తోడేలు నా గొర్రెలన్నిటినీ తినేస్తుంది. ఎవరన్నా ఉంటే రక్షించండి. చిన్న కేకలు వినగానే అక్కడ పనిచేసుకునే వాళ్ళందరూ హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చారు. తీరా వచ్చి చూస్తే ఏముంది? గొర్రెలు ప్రశాంతంగా గడ్డి తింటున్నాయి. చిన్న తెగ నవ్వుతున్నాడు. ఊరికే తమాషాగా చెప్పా. మిమ్మల్ని అందరినీ సరదాగా ఆట పట్టిద్దామని. నీ పద్ధతేం బాగాలేదురా చిన్నా. ఇంకొకసారి ఇలా అబద్ధాలాడితే నీకు సహాయం చేయడానికి మేము రాము అని హెచ్చరించి వెళ్ళిపోయారు. చిన్నాకి అలా ఊరిలో వాళ్ళని ఏడిపించడం బాగా సరదాగా అనిపించింది. ఒక 2 రోజులు గడిచిన తర్వాత చిన్న మళ్ళీ ఊళ్ళో వాళ్ళని సరదాగా ఏడిపిద్దామని అనుకున్నాడు. తోడేలు బాబోయ్ తోడేలొచ్చింది. నా గొర్రెల్ని తినేస్తుంది. ఎవరన్నా చిన్న ఉన్నారా? కేకలు విని ఊళ్ళో కొంతమంది మాత్రం సహాయం చేయడానికి పరిగెత్తారు. ఇంకొంతమంది వీడు అబద్ధాలాడుతున్నాడులే అని వదిలేశారు. తోడేలెక్కడా అని హడావుడిగా వచ్చి అడిగారు. మళ్ళీ ఆట పట్టించా. మిమ్మల్ని ఆట పట్టడం చాలా తేలిక. గ్రామస్తులకి బాగా కోపం వచ్చింది. ఇంకొక్కసారి ఇలా చేశావంటే మేము నీకు సహాయం చేయడానికి రాము అని గట్టిగా అరిచి వెళ్ళిపోయారు. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత చిన్న ఎప్పట్లాగే ఆ కొండ మీదకి గొర్రెలను తోలుకొని వచ్చాడు. ఆ గొర్రెలను జాగ్రత్తగా చూసుకుంటూ చిన్న మేక పిల్లతో ఆడుకుంటూ ఉన్నాడు. కానీ అక్కడే ఒక తోడేలు పొంచి ఉన్నదని చూసుకోలేదు. ఆ తోడేలు మెల్లగా గొర్రెల దగ్గరికి చేరి ఒక్కసారిగా గొర్రెల మీదకు దూకింది. తోడేలు ఎవరన్నా ఉంటే కాపాడండి. ఎవరన్నా ఉంటే కాపాడండి. నా గొర్రెలన్నిటినీ తినేస్తుంది. తోడేలు బాబోయ్. ఈసారి చిన్న కేకలు విన్నా కూడా వీడికి మనల్ని ఏడిపించడమే సరదా అయిపోయింది. మళ్ళీ అబద్ధం ఆడుతున్నాడులే అని వదిలేశారు. ఎవరన్నా ఉంటే కాపాడండి. తోడేలు నా గొర్రెలన్నిటినీ తినేస్తుంది. కాపాడండి కాపాడండి. తోడేలు నా గొర్రెలన్నిటినీ తినేసింది. ఎవ్వరు కాపాడడానికి రాలేదు. ఇదంతా గమనించిన ఒక తాత చిన్న దగ్గరికి వచ్చి, మరి ఎప్పుడూ అబద్ధాలాడితే నీకు నిజంగా సహాయం కావాల్సొచ్చినప్పుడు ఎవరు నమ్ముతారు? నువ్వు ప్రతిసారి ఊళ్ళో వాళ్ళని తమాషాలు చేశావు. ఈసారి నీకు నిజంగా అవసరమైనప్పుడు వాళ్ళు కూడా నువ్వు తమాషా చేస్తున్నావనుకొని రాలేదు. మరి తప్పు వాళ్ళది కాదు కదా అని అర్థమయ్యేలాగా చెప్పాడు. అలా చిన్న తను చేసిన తప్పును తెలుసుకొని ఇక నుండి ఎవ్వరిని ఏడిపించకూడదని నిర్ణయించుకున్నాడు. ఈ కథలో మీ ఫేవరెట్ పార్ట్ ఏంటో కింద కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కథ కంచికి మనం ఇంటికి. బాయ్.